హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు సాయి కృష్ణ. వెల్కమ్ టు కేఎస్కే ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు మనం రాజమండ్రి నుంచి తిరుపతి వరకు కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయబోతున్నాం. ఈ ట్రైన్కి ఒక ప్రత్యేక హిస్టరీ ఉంది. ఒకప్పుడు ఇది ప్యాసింజర్ ట్రైన్, ఇప్పుడు ఎల్హెచ్బి కోచెస్తో ఎక్స్ప్రెస్గా మారింది. ఆ ఇంట్రెస్టింగ్ జర్నీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి స్టేషన్లోకి వెళ్దాం. నేను ప్రస్తుతం ఈస్ట్ రైల్వే స్టేషన్ వైపు ఉన్నాను. ఇక్కడ భారీగా అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి కంప్లీట్ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారట. మీకేమనిపిస్తుంది? అప్పుడు కంప్లీట్ అవుతుందంటారా? ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా ఇక్కడ కొత్త అప్రోచ్ రోడ్ కూడా వేశారు. పాత రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది ఈస్ట్ వైపు. ఒకసారి ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. సరే, ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్దాం. ఈ ట్రైన్ సాధారణంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే వస్తుంది. ఈరోజు కూడా టైంకి వస్తుందని ఆశిద్దాం. ఈ స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకో ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది బ్యాక్ సైడ్ జరుగుతుంది కదండి, ఆ వర్క్లో. త్వరలో 6th ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి వస్తుంది అనుకుంటున్నాను. స్టేషన్లోకి రాగానే సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. అలాగా చూస్తున్నారు కదా, పాండిచ్చేరి వరకు. ఇది కొంచెం సేపటికే హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇండియాలో వందే భారత్లో ఎంత ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది కదా. ముందు ముందు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ చాలా వస్తున్నాయి. వాటి సంగతి కూడా చూద్దాం మన త్వరలో. మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఒక 10 minutes డిలేగా వచ్చింది ట్రైన్. టైం వచ్చేసి 5:12 అయింది. 5:12 ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యింది. రాజమండ్రి నుంచి తిరుపతి వరకు ఈ ట్రైన్ మొత్తం 30 స్టేషన్లో ఆగుతుంది. రాజమండ్రి దాటగానే మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నిడదవోలు, తర్వాత తాడేపల్లిగూడెం, తర్వాత ఏలూరు. ఇప్పుడు ట్రైన్ అయితే మనకి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుంచి వెళ్తుంది. ఈ ట్రాక్స్ చేంజ్ అవుతున్నప్పుడు నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ వింటుంటే చాలా హ్యాపీగా అండ్ ఏదో తెలియని వైబ్ వస్తుంది ఆ జర్నీ అంతా కూడా. ట్రైన్ ఏంటి స్లో చేస్తున్నాడు, ఆపేస్తాడా ఏంటి? లేదులేండి, నెమ్మదిగానే వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీకు రైట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అన్ని టెంపుల్సే ఉంటాయి. మన ఇండియాలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే 3rd లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఒకప్పుడైతే ఏషియా మొత్తంలోని 2nd లార్జెస్ట్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉండేది. ఎవరైనా వీడియోలు ఫోటోలు తీసేవాళ్ళు కొంచెం ఫోన్స్ని, మీ క్యామ్స్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వన్స్ పడిందంటే మళ్ళీ మీకు తిరిగి రావు అవి. ఈ వైపు ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డే అయినా సరే నైట్ అయినా సరే ఈ పాయింట్కి వచ్చేసరికి మాత్రం పడుకోకండి. మంచి వ్యూస్ అయితే మీరు మిస్ అయిపోతారు. వచ్చేసాం. పుష్కరాలకి వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం 5 బ్రిడ్జెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ధవళేశ్వరం బ్యారేజ్, అది అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొకటి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. దీని తర్వాత హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంటుంది, ప్రజెంట్ క్లోజ్లో ఉంది. దాని తర్వాత ఆర్చ్ బ్రిడ్జ్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా చివరన అది. దాని తర్వాత కామన్ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఒకటి వెళ్ళడానికి ఇంకోటి రావడానికి 2 బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడ. సో ఇలా 5 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి రైల్వే ట్రాక్ కోసం ఇంకొక బ్రిడ్జ్ వేయాలని చూస్తున్నారు. అది మోస్ట్లీ ఆర్చ్ బ్రిడ్జ్ పక్కనే రావచ్చు, ఎందుకంటే ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గర వేయడానికి స్కోప్ ఉంది. ముందుగానే ప్లాన్ చేసి కట్టారు ఆ పిల్లర్స్ అవి. ఎందుకంటే ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ లైఫ్ స్పాన్ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే మనం కొవ్వూరు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్ త్వరలో జంక్షన్ స్టేషన్ కాబోతుంది. ఎందుకంటే కొవ్వూరు నుంచి భద్రాచలం రోడ్ వరకు ఒక సెపరేట్ ట్రాక్ అనేది పడబోతుంది. అప్రూవల్ అయితే వచ్చినాయి కానీ ఇంకా వర్క్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు. ఇంతకీ ఇక ఊరు వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నారా? చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇందాక మీకు ఎల్హెచ్బి కోచెస్తో అప్డేట్ చేశారని చెప్పాను కదా, ఏం అప్గ్రేడ్ చేయలేదండి. బయట బ్లూ పెయింట్ తీసేసి రెడ్ పెయింట్ వేశారు. అయ్యే ఓల్డ్ కోచెస్. ఇప్పుడు టైం చూసారు కదా, 5:44 అయింది. ఇప్పుడు మనం నిడదవోలు స్టేషన్కి వచ్చాం.
ఇది నిడదవోలు రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇది మన ట్రైన్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చింది. 5:45కి నిడదవోలు స్టేషన్కి వచ్చాము. ఈ స్టేషన్లో కూడా మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 4th and 5th వచ్చేసి కొత్తగా వేశారు. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. భీమవరం ప్యాసింజర్ జనం మాత్రం చాలా గట్టిగానే దిగారు. మనకి ఇక్కడ నుంచే భీమవరం లైన్ కట్ అవుతుంది. ఏలూరు విజయవాడ వైపు కూడా ఇక్కడ నుంచే మారుతుంది లైన్. స్టేషన్ మొత్తం కొత్తగా రెనోవేట్ చేశారు, టైల్స్ ఇవన్నీ, అందుకే మెరిసిపోతుంది అద్దంలాగా. ఓకే, నిడదవోలు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నిడదవోలు జంక్షన్. బై బాయ్. ఇంతకీ నిడదవోలులో ఉన్న కోటసత్తమ్మ తల్లి గుడికి ఎంతమంది వెళ్ళారు? నేనైతే వెళ్ళాను. అమ్మవారు చాలా పవర్ఫుల్. అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. మొత్తం ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. నిడదవోలులో దిగి అక్కడ నుంచి ఆటో మీద వెళ్ళిపోవచ్చు. మనం దగ్గరగానే ఉంటుంది. చూడండి, ఇక్కడే ట్రాక్స్ మారుతున్నాయి కదా. ఇక్కడ నుంచి ఆ రూట్గా వెళ్తే మనం భీమవరం లైన్కి వెళ్తాం, తణుకు భీమవరం. ఇప్పుడు మనం వెళ్తుంది ఏలూరు విజయవాడ లైన్. ఇప్పుడు ట్రైన్ చూసుకుంటే 129, 130 రేంజ్లో కొడుతున్నాడు. ఇదే హైయెస్ట్ స్పీడ్ అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం తాడేపల్లిగూడెంకి వచ్చాం. టైం 6:06 అయింది. ఈ స్టేషన్ కూడా కొత్తగా మెరిసిపోతుంది. ఈ షెడ్ మాత్రం బాగుందబ్బా. మధ్యలో మొత్తం ఫుల్గా సిట్టింగ్ వేసేసి ఆ చివరి నుంచి చివరికి ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. మొత్తం క్రౌడ్ ఎక్కువైనా సరే మొత్తం అందరూ కూర్చోవచ్చు. బాగుంది ఇది. మిగతా స్టేషన్స్లో కూడా ఇలా తీసుకొస్తే బాగున్నాను. ఎవరో కూర్చోవడానికి ప్లేసులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది అయినా సరే కూర్చొని పోవచ్చు ఇక్కడ. తాడేపల్లిగూడెం స్టేషన్ని దాటేస్తున్నాం. అక్కేంటి రెడ్ జెండా ఊపేస్తుంది. లైట్ డిమ్ అయిపోతుంది. అండ్ మబ్బు చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉంది. నైట్ అయితే ఖచ్చితంగా వర్షం పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మన ఏలూరు స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. హలో ఏలూరు. ఇంతకీ మన వీడియోని ఎవరైనా ఏలూరు నుంచి చూస్తున్నారో, ఒకవేళ చూస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకుంటాను. టైం 6:50 అయింది. ఇప్పుడు ఏలూరు స్టేషన్లో ఉన్నాం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ ట్రైన్ వచ్చి ఆగింది. ఇప్పటికి మనం 151 కిలోమీటర్లు జర్నీ చేసాం సోర్స్ స్టేషన్ నుంచి. ఇక్కడికి 34 minutes డిలేగా వచ్చింది. మన బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి పవర్పేట అంటే మళ్ళీ వేరే సెపరేట్ ఊరు అనుకుంటారేమో. 2 స్టేషన్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి, ఏలూరు అండ్ పవర్పేట. ఎంత డిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు పవర్పేట స్టేషన్కి అయితే వచ్చాం మనం. పవర్పేటలో మనకి 2 ప్లాట్ఫామ్సే ఉంటాయి. బట్ ఇది కూడా ఏలూరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్టేషన్. ఎక్కువ క్రౌడ్ ఏలూరు కన్నా పవర్పేటలోనే ఎక్కువ ఎక్కుతారు. అందుకని ఇది స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. పవర్పేట స్టేషన్. బాయ్ బాయ్. ఇక్కడ ట్రైన్ ఆపి 15 నిమిషాల పైన అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్రాసింగ్ అయితే ట్రైన్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఇది కాకినాడ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్. తర్వాత రోజు తెల్లవారుజామున సుమారు 2:45కి తిరుపతి చేరుకునేది. ఆ రోజుల్లో గోదావరి జిల్లాల నుంచి తిరుపతికి వెళ్ళే ప్రధాన ట్రైన్ అంటే ఇంక ఇదే. ఫ్యామిలీతో కలిసి ఒక రోజు మొత్తం ట్రైన్లో ప్రయాణించడం అప్పట్లో ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. 2006లోని ఈ ట్రైన్ సర్వీస్ అనేది ప్రారంభించారు.
2020లో దీన్ని ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. మొదట్లో దీన్ని రేణిగుంట వరకు మాత్రమే వెళ్ళేది. తర్వాత భక్తులు విజ్ఞప్తితో తిరుపతి వరకు ఎక్స్‌టెన్షన్ చేశారు రేణిగుంట నుంచి. ఇప్పటి వరకు ఈ ట్రైన్‌లో ఐఎస్ఎఫ్ కోచ్‌ల కింద నడిచేది. ఇప్పుడు ఈ ట్రైన్‌ని ఎల్‌హెచ్‌బి కోచెస్ కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌హెచ్‌బి కోచెస్ అంటే ఇది మీరు ఇందాక చెప్పాను కదా! ట్రైన్ మొత్తం ఐసీఎఫ్ కోచ్‌లే. కలర్ ఒకటి మార్చారు అంతే. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. ఇంతకీ ఇప్పటి వరకు మనల్ని ఎన్ని ట్రైన్స్ క్రాస్ చేసినాయి? మీరు ఏమన్నా లెక్క పెట్టారా? ఒకసారి లెక్క పెడితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే 3 ట్రైన్స్‌ని గమనించాను. ఆ 3 ట్రైన్స్ ఏంటంటే ఒకటి అంగరా ఎక్స్‌ప్రెస్, ఇంకొకటి గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ అండ్ మూడోది ప్రశాంతి ఎక్స్‌ప్రెస్. ఈ మూడిటిని చూశాను. ప్లాట్‌ఫామ్ నంబర్ 5 5లోకి వచ్చింది. విజయవాడ ప్లాట్‌ఫామ్ నంబర్ 5కి మన ట్రైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు టైం గనక చూసుకున్నట్లయితే 8:48 అవుతుంది. ఇప్పటి వరకు రష్ నార్మల్గానే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ట్రైన్. మనకు ఆపోజిట్లోనే ఒక బండి ఉంది. అదే సర్కార్ ఎక్స్‌ప్రెస్ అండి. మనం రాజమండ్రిలో చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ విజయవాడలో చూస్తున్నాం దీన్ని. ఇప్పుడు మన బండి అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, విజయవాడ జంక్షన్ స్టేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు స్టేట్స్లో మనకి అతిపెద్ద రైల్వే జంక్షన్ కింద మనం చెప్పచ్చు. పెద్ద స్టేషన్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి ఏలూరు వైపు ఒక రోడ్డు ఉంటుంటే, ఇంకోటి భీమవరం వైపు, ఇంకొకటి గుంటూరు వైపు, ఇంకొకటి తెనాలి వైపు, ఇంకొకటి ఖమ్మం వైపు, చాలా వేస్ నుంచి ఇక్కడ వచ్చి కలుస్తాయి. విజయవాడ టెంపుల్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అనేది. బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి. వాటర్లో రిఫ్లెక్షన్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. లైటింగ్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి టైము నైట్ 1:40 అయ్యింది. మనం ప్రజెంట్ నెల్లూరు స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇంకా 2 కిలోమీటర్స్ దూరం ఉంది నెల్లూరుకి. మేమేం పాపం చేసామో తెలియదు కానీ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ మాత్రం ఫుల్గా గురక పెడుతుంది. ఆ సౌండ్కి అసలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో పడుకోలేకపోతాం.
లేపుదాం అంటే పెద్ద ఆవిడ అయిపోయింది. ఇంకా అలాగే కూర్చొని ఉన్నాం. మేమేమో కొంతమంది ఏమో డోర్ దగ్గరికి వచ్చేసారు, అక్కడే ప్రశాంతంగా ఉందని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిడిగల్ స్టేషన్లో ఉన్నాం. మన ప్లేస్లో కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఒక ట్రైన్ వచ్చేసి మన బండిని క్రాస్ చేస్తుంది నిడిగల్ దగ్గర. చాలా స్పీడ్గా కొట్టాడు. ఈ స్టేషన్ నాకు భలే అనిపించింది, ఎల్లకారు పేరు. ఈ స్టేషన్కి ఏంటంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ఒక్క ప్లాట్ఫామ్లోనే ఇటు వచ్చేవి వెళ్ళేవి అన్నీ అందులోనే ఆగుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:46 అయింది. ఈ స్టేషన్కి ఇంకో ప్లాట్ఫామ్ వేస్తే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే జనం కూడా దిగుతున్నారు ఇక్కడ. విజయవాడ నుంచి వెళ్ళే వైపు ఒక ప్లాట్ఫామ్ వేస్తే బాగుంటుంది. చూడండి, పార్వతీ పరమేశ్వరులు. కాళహస్తి ఎంటర్ అవ్వగానే పార్వతీ పరమేశ్వరుల దర్శనం అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మనం కాళహస్తిలోకి ఎంటర్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓన్లీ 2 ప్లాట్ఫామ్సే ఉన్నాయి ఈ స్టేషన్లో. ఏ స్టేషన్ చూసుకున్నా సరే మనకి ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటున్నాయి. గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది అప్గ్రేడేషన్లో. స్టేషన్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకో 2 ప్లాట్ఫామ్స్ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మరీ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రేణిగుంట రైల్వే స్టేషన్, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉండాలి కదా. ఈ రేణిగుంటకి ఈ రైల్వే స్టేషనే ఫేమస్. ఇది ఒక మేజర్ జంక్షన్. టైం చూసారు కదా, ఉదయం 4:57 అవుతుంది. టైం వచ్చేసి 4:58. ఇప్పుడు రేణిగుంట రీచ్ అయ్యాం. ఇంకొక 10 కిలోమీటర్లో తిరుపతి రీచ్ అయిపోతుంది. దానితో మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మన ఫైనల్ స్టాప్కి అయినా తిరుపతికి వెళ్ళిపోతున్నాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇంత లాంగ్ టర్న్ అయితే ఉంది. అందరిలాగే నాకు కూడా ట్రైన్ అన్నా, లేకపోతే ట్రైన్ జర్నీస్ అన్నా, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రారంభించాను. స్టార్టింగ్లో అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారు. ఈ వీడియోలో కూడా చాలా లోపాలు ఉంటాయి నాకు తెలియనివి. ఎంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించానని అనుకుంటున్నాను ఈ ట్రైన్ గురించి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీకు ఉపయోగపడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా తిరుపతి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలోని మేము 2 డేస్లో తిరుపతిలో తిరిగిన దేవస్థానాలకు సంబంధించిన వీడియో రాబోతుంది. అది మిస్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ని కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇచ్చిన సజెషన్స్తో నేను ఇంకా ముందు మంచి బెటర్ కంటెంట్ని తీసుకొస్తాను. ఇది రాయగడ గుంటూరు తిరుపతి ప్యాసింజర్. ఒకప్పుడు ప్యాసింజర్ ఇది కూడా, తర్వాత దీన్ని ఎక్స్ప్రెస్ కానీ చేశారు. అదిగో తిరుపతి కొండ కనిపిస్తుంది మనకి. ఈ ఫ్లైఓవర్ పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తిరుపతికి చాలా బెనిఫిట్ ఇది, ఈ ఫ్లైఓవర్ అనేది, ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అనేది పెడుతున్నాడు. ట్రైన్ అయితే దిగిపోయాం 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో. వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. త్వరగా కంప్లీట్ అయిపోతే బాగుంటుంది, ఎందుకంటే డివోటీస్కి చాలా ఇబ్బంది అవుతుంది ఈ వర్క్స్ వల్ల. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 2 డేస్లో తిరిగిన టెంపుల్స్ మరియు మేము పడ్డ ఇబ్బందులు, నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బై నౌ.